కేవలం శీతాకాలంలో లభించే మధుర ఫలం సీతాఫలం. ఒకప్పుడు అడవులు, పొలంగట్లు, బంజర్లకే పరిమితమైన ఈ వృక్ష సంపద మార్కెట్ గిరాకీ ఊపందుకోవడంతో ఇప్పుడు వాణిజ్య శైలిలో తోటల రూపును సంతరించుకుంటోంది. వినియోగానికే కాక సీతాఫలం గుజ్జుతో ఐస్ క్రీంలు, పండ్ల రసాలు వంటి ఉప ఉత్పత్తుల జోరు కూడా పెరిగింది. సీతాఫలం గింజలు, ఆకుల నుంచి తీసే రసం పంటల్లో కీటకనాశినిగా కూడా ఉపయోగిస్తున్నారు. సీతాఫలం వర్షాధారంగా పెరగటం, నీటి అవసరం తక్కువగా ఉండటం, సాగు సులువుగా ఉండటం, అన్ని రకాల నేలల్లో పెరగటం, మార్కెట్ డిమాండ్ పెరగడం వంటి సానుకూలతలు ఈ తోటల సాగులో కలిసి వస్తున్నాయి. జూన్ నుంచి డిసెంబర్ మాసం వరకు సీతాఫలం నాటుకునేందుకు అనుకూలమైన సమయం. మేలైన రకాలు, నాణ్యమైన అంటు మొక్కలు ఎన్నుకొని సాగులో శాస్త్రీయతను పాటిస్తే గిరాకీకి తగ్గ రాబడిని పొందవచ్చు. నాటిన 3వ సంవత్సరానికి సీతాఫలం మొదటి ఫలసాయాన్ని అందిస్తుంది. సీతాఫలం సాగులో యాజమాన్యపు మెలకుల గురించి వివరిస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ హరికాంత్. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సీతాఫలం అధికంగా పండిస్తూ ఉంటారు. ముఖ్యంగా తెలంగాణలో తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలు మరియు అదేవిధంగా మనకి నేలలు అనుకూలం కాకుండా ఉన్న నేలలు, గరుకు నేలలు, ఇటువంటి నేలలన్నీ కూడా మనకి ఈ సీతాఫలం సాగుకి చాలా అనుకూలమైన నేలలుగా మనం వర్ణించవచ్చు. ఈ సీతాఫలంలో రకాలు చూసుకున్నట్టయితే బాలానగర్ అనే రకం అధికంగా మనకు విస్తీర్ణంలో ఉంది. అదేవిధంగా మనకి అటిమోయా క్రాస్ బాలానగర్ మరియు రెడ్ సీతాఫలం మరియు ఐలాండ్ జెమ్ ఇటువంటి రకాలు కూడా మనము మార్కెట్లో లభ్యమవుతున్నాయి. బాలానగర్ అనే రకం చూసినట్టయితే మంచి గుజ్జు, అదేవిధంగా మంచి రుచికరమైన మనకి పండు. సో ఇది దాదాపు 25 నుండి 26 డిగ్రీస్ మనకి చక్కెర శాతం అనేది దీంట్లో మన నిల్వ ఉంటుంది. ఈ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలకి మరియు అదేవిధంగా తినడానికి ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో చీడపీడలు కూడా తక్కువగా రావడం మనం గమనించవచ్చు. ఈ బాలానగర్ రకం అనేది పండు ఈగ నుండి తట్టుకునే రకం ఇది. మరొక రకము మనకు ఐలాండ్ జెమ్ అనే రకం. ఈ ఐలాండ్ జెమ్ రకం చూసినట్టయితే అతి తక్కువ మనకి విత్తనాలు దీంట్లో ఉంటాయి. టేస్ట్ పరంగా చూసినట్టు కూడా మంచి టేస్ట్, అంటే అధికంగా చక్కెర శాతం ఉండే రకం ఇది. 27 డిగ్రీస్ మనకి టీఎస్ఎస్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ పండు బరువు చూసినట్టయితే 200 గ్రాముల వరకు తూగుతుంది. మన ఫల పరిశోధన స్థానంలో రెడ్ సీతాఫల్ అనే రకం కూడా మనం పొందుపరిచి ఉంచాము. సో ఈ రెడ్ సీతాఫల్ రకం అంటే ఎరుపు తోలుతో ఉంటుంది, బట్ గుజ్జు మాత్రం మనకి తెల్లటి గుజ్జు మాత్రమే ఉంటుంది, బట్ తోలు మాత్రం ఎరుపు రంగులో ఉండడం వల్ల దీన్ని రెడ్ సీతాఫల్ అని పిలవడం జరుగుతుంది. ఒక 200 గ్రాముల వరకు తూగుతుంది. ఇందులో కూడా మంచి చక్కెర శాతం అంటే 25 డిగ్రీస్ టీఎస్ఎస్ అంటే అంత చక్కెర శాతం కూడా లభిస్తుంది. నేలలు చూసినట్టయితే మనకి ఎరుపు నేలలు, గరక నేలలు, అదేవిధంగా రాతి నేలలు అనుకూలమైన నేలలు. ఇందులో ముఖ్యంగా మనకి నీటిపారుదల వ్యవస్థ అనేది మంచిగా ఉండడం చూసుకోవాలి. ముందుగా నేల వ్యవస్థ అనేది గమనించిన తర్వాత మనము ఈ మొక్కలు అనేది వేసుకోవడం గమనించాలి. సో సీతాఫలంని మనము 4x4 మీటర్ వ్యత్యాసంలో మనం ఈ మొక్కల్ని వేసుకోవచ్చు. అంటే 250 మొక్కలు ఒక ఎకరానికి మనకి సరిపోతున్నాయి. 250 మొక్కలు దాదాపు 4x4 మీటర్లు వేసుకున్నట్టయితే 3 నుండి 4 సంవత్సరాల వయసు తర్వాత మనకి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇందులో దాదాపు ఒక 40 నుండి 50 కాయలు మనకి 4 సంవత్సరాల పైబడిన మొక్కల నుండి మనము దిగుబడిని తీసుకోవడం జరుగుతుంది. సో ఈ సీతాఫలం కాయల్ని మనము పక్వ దశానికి వచ్చే ముందుగానే మనం కోసినట్టయితే ఇది దాదాపు 2 నుండి 3 రోజుల్లోనే పండుతుంది. కాబట్టి వీటిని పండించుకోవడం చాలా సులభమైన రకం. ఎరువుల యాజమాన్యం చూసినట్టయితే సీతాఫలంలో చాలా తక్కువ ఎరువుల యాజమాన్యాన్ని మనం గమనించవచ్చు. చెట్టు చుట్టూ దాదాపు 20 అంటే ఒక తట్ట మనము పశువుల ఎరువును వేసుకోవాలి. దాని తర్వాత మనము ఒక 500 గ్రాములు యూరియా, అదేవిధంగా 750 గ్రాములు సూపర్, అదేవిధంగా మనకు 500 గ్రాములు మనకి పొటాష్, వీటిని మిశ్రమాన్ని మనం ప్రతి చెట్టుకి అందించినట్టయితే మంచి దిగుబడిని కూడా పొందే అవకాశం ఉంది. సో ఇది దాదాపు మనం 2 దఫాలుగా వేసుకోవాలి. ఒకటి జూన్ జూలై మాసంలో, మరొకసారి మనము ఆగస్టు సెప్టెంబర్ మాసంలో వేసుకున్నట్టయితే మంచి దిగుబడిని కూడా పొందే అవకాశం ఉంది. కలుపు నివారణ కూడా మనము సమర్థవంతంగా నివారించుకోవాలి. అందుకోసం మన చెట్టు చుట్టూ కూడా మనము వరి పొట్టు కానీ వరి గడ్డిని కానీ వేసుకున్నట్టయితే కలుపు నివారణ నుండి మనం అధిగమించవచ్చు. అధిక ఉష్ణోగ్రత అంటే ఒక 40 డిగ్రీస్ వచ్చినట్టయితే అటువంటి ప్రాంతాల్లో పూత అనేది పిందెగా మారిన తర్వాత
రాతి కాయలుగా మారడం మనం గమనించవచ్చు. దానికి చాలా రకాలు కారణం. ఒక కారణం చూసినట్టయితే నీటి వ్యవస్థ అనేది తక్కువగా ఇవ్వడం, 40 డిగ్రీస్ ఉష్ణోగ్రత వచ్చినట్టయితే ఈ పూత అనేది మంచి కాయగా ఎదగకుండా ఇది రాతి కాయలుగా మారడం జరుగుతుంది. పోషకాలు తక్కువగా అవడం వల్ల కూడా పూత పిందెగా మారి రాతి కాయలుగా మారడం జరుగుతుంది. సో ఇవన్నీ గమనించినప్పుడు వీటిని మనము సమర్థవంతంగా ఎదుర్కొన్నట్టయితే మనకి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో మనము సీతాఫలంలో చూసినట్టయితే మనకి పండు ఈగ అనేది కూడా అధికంగా వస్తుంది. సో ఈ పండు ఈగ నివారణకు చూసినట్టయితే దాదాపు ఒక ఎకరానికి 10 వరకు మనము ఫిరమోన్ ట్రాప్స్ అంటే మిథైల్ యూజినాల్ ఫిరమోన్ ట్రాప్స్ అమర్చినట్టయితే ఈ పండు ఈగ నుండి కూడా నివారించుకోవచ్చు. ఈ మధ్య కాలంలో చూసినట్టయితే ప్రతి పండుని కూడా మనము కవర్స్ తొడగడం జరుగుతుంది. ఈ కవర్ తొడగడం వల్ల కూడా పండు కూడా నాణ్యత మరియు దాని యొక్క చీడపీడల నుండి కాపాడుకోవచ్చు. పిండి నల్లి ఎక్కువగా గమనించవచ్చు. ఈ పిండి నల్లి నుండి మనము నివారించుకోవడానికి లాంబ్డా సైహాలోత్రిన్ అనే మందు దొరుకుతుంది. అది 1 ml 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినట్టయితే ఈ పిండి నల్లి నుండి కూడా నివారించుకోవచ్చు. ఇందులో మరొక శాస్త్రీయ పద్ధతి చూసినట్టయితే ప్రూనింగ్ అంటే కత్తిరింపులు. అంటే ఈ కత్తిరింపులు అనేది మనం చేసుకున్నట్టయితే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. చీడపీడలు, అదేవిధంగా ఎండు కొమ్మలు, కింద వేలాడుతున్న కొమ్మలు, ఇటువంటి కొమ్మలన్నీ తీసుకున్న తర్వాత నీరిచ్చి మంచిగా పోషకాలు ఇచ్చినట్టయితే మంచి దిగుబడి తీసుకోవచ్చు. సో ఇది చేయవలసిన సమయం చూసినట్టయితే దాదాపు ఫిబ్రవరి మరియు మార్చ్ నెలల్లో, ఏదైతే ఎండాకాలం వచ్చే ముందుగా మనము కత్తిరింపులు చేసుకున్నట్టయితే మనకి పంట సమయానికి అంటే జూలై ఆగస్టు సమయానికి మంచి పూత వచ్చి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఈ సీతాఫలం పంటలో మనము దాదాపు 1 ఎకరం నుండి మనము ఒక 4 నుండి 5 టన్నులు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. మన లోకల్ మార్కెట్కి హార్వెస్టింగ్ చేసి ఇచ్చినట్టయితే, ఎందుకంటే ఇది 2 నుండి 3 రోజుల వ్యవధిలోనే పండుతుంది కాబట్టి మనం అటువంటి మార్కెట్ని మనం ఎంచుకున్నట్టయితే మంచి దిగుబడులు పొందే అవకాశం ఎక్కువగా ఉంది. సో సీతాఫలం పంటలో చూసినట్టయితే మొదటి 2 కానీ 3 సంవత్సరాలకి మనకి పంట అనేది దిగుబడి రాదు కాబట్టి ఈ మొదటి 2 నుండి 3 సంవత్సరాల వరకు అంతర పంటలుగా మనము ఆకుకూరలు, అదేవిధంగా వేరే ఏదైనా మనకి నేలలో వచ్చే పంటల్ని మనము దీన్ని వేసుకోవచ్చు.